అప్పుడు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొద్దిగా పరిపాలన కొద్దిగా బాగలేదు. మనకి అప్పుడు రైతు భరోసా బాగా వచ్చేది, రైతులు బాగా పనులు చేసేవారు, అన్ని పెట్టుబడి బాగుండేది. అలాగే రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు భరోసా ఇవ్వడం లేదు. అలాగే చేయూతలు ఇస్తామన్నారు, చేయూత ఇవ్వడం లేదు. అలాగే మహిళలకి 1500 ఇస్తామన్నారు, 1500 కూడా ఇవ్వడం లేదండి. అందుకని మరి ప్రభుత్వం కొద్దిగా ఈ పరిపాలన బాగాలేదు. అలాగే డిపో రైస్ కూడా ఈ విలేజ్లో వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు డిపోకి వెళ్ళాలంటే అందరూ ముసలోళ్ళు ఉంటారు, నడలేరు. అదే విలేజ్లో వచ్చి ఇస్తేనే బాగుంటుంది. డిపోకి వెళ్ళాలంటే కిలోమీటర్ దూరం నడలేరు, తేలేరండి. అలాగైతే మరి ఈ ప్రభుత్వం మరి ఇలాగైతే మరి బాగాలేదు సార్. ప్రభుత్వం పరిపాలన మాకు ఇక్కడ ఎమ్మెల్యే గారు మాకు దగ్గరలో అందుబాటు బాగానే ఉంది. కానీ పరిపాలన మటుకు వర్కులు విలేజ్లో వర్కులు అవడం లేదు. సీసీ రోడ్లైనా వర్కులు అవడం లేదు. అలాగే గత ప్రభుత్వం అయితే సీసీ రోడ్లు ఇల్లులు కూడా బాగా బిల్లు అయ్యాయి. ఇప్పుడు ఇల్లులు కూడా పునాది నుంచి 12 అడుగుల దాకా కడితేనే పేమెంట్ ఒక చుట్టూ ఇస్తామంటున్నారు. అప్పుడు ఆ ప్రభుత్వం అయితే జగనన్న ప్రభుత్వం పునాది బిల్లు, 5 అడుగుల బిల్లు, స్లాబ్ లెవెల్ బిల్లు, స్లాబ్ బిల్లు, ప్లాస్టింగ్ బిల్లు 6 బిల్లులు కూడా అయ్యాయి. ఇప్పుడు 3 బిల్లు వేసేస్తున్నారు అంటే చాలా పేదోళ్ళకి కట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అంత పాటు డబ్బులు కూడా అంత పాటు లేదు. ఇప్పుడు ఆ బిల్లులు కూడా సరిగా అవ్వడం లేదు. ఇల్లులు ఇస్తున్నాం, కట్టుకోండి అసలు శాంక్షన్ చేస్తున్నారు కానీ కట్టుకోవడం సోమత లేదు కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే తీరు మరి ఇక్కడ అందుబాటు ఉంటారు కానీ మరి వచ్చి రావడం చెప్పడం వేయట్లేదండి. ఇప్పుడు 3 రాజధానులు వస్తున్నారు, ఆ పరిపాలన బాగుంటుంది, అందరికీ ఉద్యోగాలు కూడా అవకాశం జరుగుతుంది. అలాగే రాజధాని పరిపాలన అంటే ఒక రాజధాని ఉందంటే తక్కువ మంది ఈ ఉద్యోగాలు ఉంటాయి. అందుకనే ఈ 3 రాజధానులు ఉంటేనే మంచిదని అందుబాటులో బాగుంటుందండి. ఈ వైసీపీ ప్రభుత్వంలోనే చాలా అందరికీ పేదవాళ్ళకి అందరికీ బాగా అందేయండి. అక్కడ బటన్ నొక్కితే అందరి అకౌంట్లోనే సరిగ్గా పడాయి. ఇప్పుడేమో సరిగా పడడం లేదండి. అయితే ముందు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు మీద తోయి జగదీశ్వరి ఎమ్మెల్యే మేడం గారు గిరి శిఖరాలకు వెళ్ళి ప్రతి గిరి శిఖరానికి ఒక రోడ్లు, అలాగే వాటర్ స్కీమ్స్ అనే కానీ, పెన్షన్స్ విషయంలో కానీ, హౌసింగ్ విషయంలో కానీ అన్ని విధాల ముందంజలో ఉన్నారని మేము తెలియజేస్తున్నాము. మాకు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అన్ని అవకాశాలు బాగా ఉన్న ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలో నియోజకవర్గానికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క విషయాన్ని స్పందించి ముందడుగులో ఉన్నారు, ముందడుగు చేస్తున్నారు కూడా. ఏ ఒక్క కార్యక్రమైనా అందుబాటులో ఉండి వెంటనే స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన వచ్చిన తర్వాత అన్ని విధాల బాగా ఉన్నది. మరి వైసీపీ ప్రభుత్వంకి మా ప్రభుత్వానికి ఎన్నో యోజనలు తేడా ఉన్నది. మరి వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క విషయం చూసినా అన్ని వెనకబడే ఉండేవి. అవన్నీ మేము సంవత్సరం లోపల పూర్తి చేసి రోడ్లు కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మేము అన్ని విధాల ముందంజలో ఉన్నామని తెలియజేస్తాం. అయితే కుంతి ఏనుగులు మాకు ఏనుగుల తాలూకు మా నియోజకవర్గంలో చాలా ప్రాబ్లం ఉంది. ఇది చాలా రోజులు బట్టి జరుగుతూనే ఉన్నది. అయితే మా ఎమ్మెల్యే గారు కృషి పట్టుదలతో కుంతి ఏనుగులు తెచ్చి రైతుల్ని ఏనుగులను బారి నుండి తప్పించడానికి మా ఎమ్మెల్యే గారు విశ్వ ప్రయత్నాలు చేశారు. ప్రయత్నం కూడా జరిగింది. మాకు అభివృద్ధి జరుగుతుంది. మా రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పూర్ణపాడు లాబేసు వంతెన ముందటి నుండి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మా తోయి జగదీశ్వరి ఎమ్మెల్యే మేడం గారి ద్వారా మేము రేపు ఓపెనింగ్ కూడా సిద్ధంగా ఉన్నాము. పనులు జరుగుతున్నాయి. మాకు అన్ని విధాల మా నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ద్వారా డెవలప్మెంట్ బాగా జరుగుతుందని తెలియజేస్తాం. గత 5 సంవత్సరాలు మేము చూసుకున్నాం. 5 సంవత్సరాలు పాలించే నాయకుడు రాక్షసుల పరిపాలిస్తే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నాయకులు మన మోడీ గారు, అలాగే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు పాలన ఎలాగుందంటే చాలా స్పష్టంగా ఉన్నతంగా ఏదైతే న్యాయం జరగాలో అది ప్రజలు జరుగుతుంది. అయితే పథకాల గురించి ఎంతమంది అడిగినా ఒకటి నేను చెప్తున్నానండి, నాకు తెలిసి చాలా మంది అనుకుంటారు ఏ పథకాలు కాదని, ముఖ్యం అభివృద్ధి జరగాలనేది ఆయన ఆకాంక్ష. ముందుకు నడిపించే రోడ్లు వేయడం కానీ, తర్వాత
ఒకప్పుడు ప్రభుత్వం చూసాం రోడ్లు, ఒక్క రోడ్డు కూడా సరైనది లేదు. యాక్సిడెంట్లు అవ్వడం, బస్సులు కూలిపోవడం, ఆటోలు పడిపోవడం, పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడం చాలా జరిగేవి. అవి జరగకుండా చేసే నాయకులు ఈ కూటమి ప్రభుత్వం ఉన్నారు. ఆ కూటమి ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాలి, ముందుకు నడిపాలి. అలాగే ఈ 4 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, మోడీజీ గారు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రభుత్వానికి తగ్గట్టుగానే వీళ్ళ ముగ్గురు కూడా చాలా చక్కగా నడిపిస్తున్నారు. ఆ నడిపిస్తున్న నమ్మకం మాకు ఉంది కాబట్టి ఈ రోజు ప్రజలు ఆయనకు నమ్మి ఓటేశారు. అలాగే పార్వతీపురంలో ఆయన అనుకున్న పార్వతీపురంలో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే జిల్లా హాస్పిటల్ 1000 పడకల పైగా పడకలు తీసుకొచ్చిన నాయకుడు. అలాగే విద్యా సంస్థలకి పిల్లలు ఆడుకోవడానికి కానీ, పిల్లలు తిరగడానికి కానీ, పిల్లలు ఉన్నత చదువులు చదవాలని, అందరికి కూడా మంచి భవిష్యత్తును చూపించాలని ప్రయత్నిస్తున్న నాయకుడు మన బోండ్ల విజయచంద్ర గారికి హృదయపూర్వక మేమైతే తెలుపుకుంటున్నాను. అయితే ఒక విషయం చెప్పాలి మా నాయకుడి గురించి. పిలిస్తే పలికే నాయకుడు మా బోండ్ల విజయచంద్ర గారు. టీడీపీ పరిపాలన బాగానే ఉంది. అప్పుడు కొంచెం అవకతవకలుగా ఈ పనులు కూడా కొద్దిగా ఇదిగా ఉండేవి. అందుకోసం ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది. రాజధానులు అంటే మంచిదే కాదనలేదు, కాకపోతే ఏంటంటే అభివృద్ధి చెందుతుంది అంతే. కంటే ముందున్న ప్రభుత్వమే మాకు చాలా బాగుంది. అప్పుడంటే అన్నీ కూడా అందుబాటులో ఉండేవి. ఏది ఈ సచివాలయంలోననగా ఏదైనా మాకు అన్నీ అందుబాటులోనే వచ్చాయి. ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సంవత్సరం గడిచింది కానీ ఈ రైతు భరోసాని లేకపోతే ఈ పిల్లల విషయంలోన ఏది కూడా అందుబాటులో లేవు. ఈ అమరావతి అంటే మరి ఎప్పుడులో అభివృద్ధి చేస్తాను అంటున్నారు కానీ అది ఎప్పటికి కావట్లేదు. గత వైసీపీలో మాత్రం అన్నీ ఈ స్కూల్ పరంగా దేనికైనా అభివృద్ధి చేస్తూ ఇంగ్లీష్ మీడియము మెయిన్ తీసుకొచ్చారు కాబట్టి పిల్లల విషయంలో కొద్దిగా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. అతను మాకు నెలకి సంవత్సరానికి 18,000 ఇచ్చారు. మాలాంటి మహిళలకి 18,000 ఇస్తే 18,000 తోటి మేము ఏదో బతుకులో బారాలో మేకలో కోలో చేసుకునేవాళ్ళము. గవర్నమెంట్లో ఏది బాగుందంటే ఇప్పుడు 10 పనికి మేము వస్తున్నాము. 2 వారాలు 3 వారాలు ఒకసారి పడుతుంది. ఈ పడిన డబ్బుకి మేము ఉపయోగించుకొని 10 పనికి 2 పూటలు చేస్తున్నాము. మరి జగన్ పరిపాలన అప్పుడల్లంతే మాలాటోళ్ళకి చెయ్యోతలని ఇవన్నీ అవన్నీ వేసేవారు. మరి ఇప్పుడైనా మహిళలకు 1,500 నెలకు వేస్తామనేసి అంటున్నారు. మాలాంటి మహిళలకి వేయడం లేదు. ఇప్పుడు డోర్ డెలివరీ అనేసి అన్నాడు. ఒక డోర్ డెలివరీ చేసేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలంటే ఈ వర్షాకాలం మేము ఎక్కడికి వెళ్తాము? వాహనాల్లో వచ్చినవే మంచివండి. మరి డిపోలోనే ఇస్తే మరి మాలాంటి ముసలి వెళ్ళి మోసుకు రాగలమా? కాలు రాని వాళ్ళు చెయ్యి రాని వాళ్ళు ఉంటారు. మాలాంటి ముసలి వెళ్ళి మోసుకు రాలేము.